తెలంగాణ సమిట్ వంతారా టు బాలీవుడ్ ఎవరెవరు కనిపించారంటే మన సల్మాన్ ఖాన్కి మొదలెట్టి మళ్ళా సల్మాన్ ఖాన్ దోస్తులు ఎక్సెట్రా ఎక్సెట్రా కొనిడెల చిరంజీవి గారు ఆఖరికి ఎంత పెట్టుబడులు వచ్చినాయనంటే 5.43 ట్రిలియన్ వచ్చింది. 5.43 lakh crore ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి. బిజినెస్ స్టాండర్డ్స్లలో వచ్చినాయి ఎక్సెట్రా ఎక్సెట్రా. ఫస్ట్ డే 2.53 crores, సెకండ్ డే ఎంత 5.75 lakh crores వచ్చేసినాయి అని చెప్తారు. అయితే నాకేమనిపించింది తెలుసా, ఇది మనకు రాజమౌళి గారు ఆర్ పరిచయం చేసి నా ఆట చూడు నా పాట చూడు అని చెప్పి చూపిస్తే, ఇవాళ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సాక్షిగా శీతాకాలంలో చలి గజ్జ 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 వణికిస్తుంటే ఒక భారీ బడ్జెట్తో RRR 2.0 రిలీజ్ చేసిండు. RRR అంటే ఏంది తెలుసా? రైజింగ్ తెలంగాణ దేవుడెరుకు కానీ రేవంత్ రెడ్డి రైజింగ్ RRR 2.0 కనబడుతుంది మనకి. ఎట్లా కనబడుతుంది గిరీష్? నాకైతే నవ్వు వస్తుంది. ఇది తెలంగాణ సమిట్ వంతారా టు బాలీవుడ్ ఎవరెవరు కనిపించారంటే మన సల్మాన్ ఖాన్కి మొదలెట్టి మళ్ళా సల్మాన్ ఖాన్ దోస్తులు ఎక్సెట్రా ఎక్సెట్రా కొనిడెల చిరంజీవి గారు, RBI గవర్నరు ఎక్సెట్రా వీళ్ళందరూ కనిపించారు. ఆఖరికి ఎంత పెట్టుబడులు వచ్చినాయనంటే 5.43 ట్రిలియన్ వచ్చింది. 5.43 lakh crore ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి. బిజినెస్ స్టాండర్డ్స్లలో వచ్చినాయి ఎక్సెట్రా ఎక్సెట్రా. ఫస్ట్ డే 2.53 crores, సెకండ్ డే ఎంత 5.75 lakh crores వచ్చేసినాయి అని చెప్తారు. అయితే నాకేమనిపించింది తెలుసా, ఇది రాజకీయ ఇండస్ట్రీలనే ఇది ఒక భారీ బడ్జెట్. మనకు రాజమౌళి గారు ఆర్ పరిచయం చేసి నా ఆట చూడు నా పాట చూడు అని చెప్పి చూపిస్తే, ఇవాళ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సాక్షిగా శీతాకాలంలో చలి గజ్జ 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 వణికిస్తుంటే ఒక భారీ బడ్జెట్తో RRR 2.0 రిలీజ్ చేసిండు. RRR అంటే ఏంది తెలుసా? రైజింగ్ తెలంగాణ దేవుడెరుకు కానీ రేవంత్ రెడ్డి రైజింగ్ RRR 2.0 కనబడుతుంది మనకి. ఎట్లా కనబడుతుంది గిరీష్? ఆధారాలు చూపెడతావా అని అంటే నేను చెప్పిన కదా, మేము జర టైం తీసుకుంటాం, డీటెయిల్డ్గా వస్తాం. రేవంత్ రెడ్డి గారు గ్లోబల్ సమిట్లో మాట్లాడిన మాటలు, అక్కడ వచ్చిన పేపర్ కథనాలు ఇవన్నీ తీసుకొని చూస్తే డైరెక్ట్ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతున్నాం. ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ కింద 75,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అవుతానని అన్నారు. కానీ ప్లాంట్ ఏడ్ అనౌన్స్ చేసిండ్రు, ల్యాండ్ అలాట్మెంట్ ఏడే చేసిర్రు, పవర్ సబ్సిడీ ప్లాన్ ఏమైనా చేసిరా అని అంటే గుంతలకిడి గుల 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 దూల పెట్టేసినాం, అందరికి దూల తల్లినాం అని చెప్పారు. అంటే ఏ ల్యాండ్ లేకుండా ఏ పవర్ లేకుండా ఇది ఒక MTPR స్టంట్. గ్రీన్ హైడ్రోజన్ అని అన్నారు, ఆకుపచ్చ హైడ్రోజన్ అంట, అంటే ఎనర్జీ కోసం. ఇంటర్నేషనల్ హైడ్రోజన్ MOU సంతకం చేసిన అని చెప్తారు కాంగ్రెస్ ప్రొజెక్షన్. ఒక్క MOU కన్నా పేపర్లలో పబ్లిష్ అయిందా? ఒక్కటన్నా సప్లై గ్యారంటీ స్కీమ్ అనేది మన సప్లై అయిందా? మళ్ళీ ఇది తెలంగాణ కోసం మాట్లాడుతున్న హైడ్రోజనా, లేకపోతే ఇంట్ల మీద ఎగిరేస్తాం చూడు హైడ్రోజన్ బుగ్గ, మనందరినీ బుగ్గ చేసిరా. ఎవడు బుగ్గ అయ్యింది? ఇప్పుడు డేటా సెంటర్లు అని చెప్పిండ్రు. 30,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అని అన్నారు. కాకపోతే ఫైబర్ ఇన్ఫ్రా మీద ఒక్క డిస్క్లోజర్ అని ఇచ్చిర్రా, ఒక్క డిస్క్లోజర్ అన్న. పవర్ ఎంత పవర్ కావాలి తెలుసా? డేటా సెంటర్ నడపాలనంటే ఎంత వాటర్ కావాలి తెలుసా? కొన్ని క్యూసెక్ల వాటర్ కావాలి, 100 క్యూసెక్ల నీళ్ళు. మళ్ళా ఫైబర్ ఇన్ఫ్రా ఏమైంది, పవర్ కమిట్మెంట్స్ ఏమైనాయి? ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే కూలింగ్ వాటర్ కావాలి డేటా సెంటర్ల కోసం. మళ్ళీ దీన్ని ఏమంటారు అంటే విశ్లేషకారులు, కాంగ్రెస్లో పవర్ కట్లు ఉంటాయి కానీ డేటా సెంటర్లకు పవర్ ఏడిస్తుంది గిరీష్? దానికి కాంగ్రెస్ వాళ్ళే ఆన్సర్ చెప్పాలా. దాని తర్వాత డీప్ టెక్నాలజీ ఇన్నోవేషన్ క్లస్టర్స్ వచ్చినాయి అని చెప్పారు. ఇన్నోవేషన్ క్లస్టర్స్ వస్తే పెట్టుబడులు తెస్తే, ఆ పెట్టుబడులను అట్రాక్ట్ చేస్తే ఇది ఎట్లుందనంటే ఇట్లా అనగానే పేష్ కియా జాయ్ అని అనగానే పాట షురువు అవుతుంది చూడు. అట్లా రేవంత్ అన్న సమిట్ పెట్టంగానే కంప్లీట్గా వచ్చేస్తాయి. అంటే ఎట్లా వస్తాయి అట్లా? అలాగే ఏదైనా ఇన్సెంటివ్స్ ఏమైనా అనౌన్స్ చేసిరా? మొత్తంలో ఒక స్టార్టప్ పాలసీ ఏమైనా అనౌన్స్ చేసిండా? AI కోసం ఏదైనా సపరేట్గా ప్యాకేజ్ పెట్టిండా? డిఫెన్స్ టెక్నాలజీకి ఏమైనా మాట్లాడిండా? కంప్లీట్గా షాలో ప్లానింగ్ అనబడ్డది ఫ్రెండ్స్ కంప్లీట్గా. నౌ మీడియా సెక్టార్ కాడికి వద్దాం. 10,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అంట. అరే ఇన్వెస్టర్లు ఎవరు రా నాయన? ఇప్పుడు వచ్చిన సల్మాన్ ఖాన్లు, నాగార్జునలు, కొనిడెల చిరంజీవిలు వీళ్ళందరూ సినిమాలకు పైసలు తీసుకున్నాడు చూసినాం. అరే వాళ్ళ తోటి కింద నటిస్తున్న సినీ లేబర్ ఉంటారు కదా, పాపం క్రూ అంటారా వాళ్ళని ఏమంటారో, వాళ్లకు చేసుడే చూడలే. వీళ్ళు పెట్టుబడులు ఎడబెడతారు అనేది నాకు ఒక పెద్ద కోక్కుంటున్నాను ఎత్తి. అంటే నేనేమంటున్నా అంటే నాకేం కావాలా?
క్లారిటీ కావాలా. ఏమైనా ఎఫ్డిఐ పేపర్లు రిలీజ్ చేసినామా, ఎంఓయూలు చూపించినామా? ఈ హెడ్లైన్ ఇన్వెస్ట్మెంట్ తప్ప జీరో బ్యాక్ ఎండ్ డాక్యుమెంట్స్ ఇప్పటిదాకా. ఒక్క డాక్యుమెంట్ అయినా చూపించిరా? జీరో. ఫార్మా సెక్టార్కి వద్దాం. ఇవన్నీ పేపర్లలో వచ్చిన కథనాలే. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ హబ్బులు వచ్చేసినాయట. ఎక్స్పాన్షన్ ప్రపోజల్స్ మాట్లాడేసిరు. అరే అవి ఎక్స్పాన్షన్ ప్రపోజల్స్ అనేటి పాతయా కొత్తయా? ఆ డేట్లు పెట్టి చూపెట్టుర్రు. అయ్యా ఇది ఎట్లున్నది తెలుసా? పాత వైన్ తీసుకొని వచ్చి కొత్త వైన్ బాటిల్లో పోసినట్టున్నది, కాంగ్రెస్ వైన్ బాటిల్లో. మళ్ళీ ఈ వైన్ బాటిల్ పాతదా కొత్తదా ఎన్ని సంవత్సరాలు చెప్పుర్రా? అయ్యా చెప్పిర్రా? చెప్పలే. ఆగిపోలే, ఇంకున్నది 11 సూత్రాలు ఉన్నాయి. జర పెద్దగా పోతుంది ఇది. 2 రోజుల సమిట్. మరి నేను 10 నిమిషాల కంటే ఎక్కువ తీసుకోవాలంటే తీసుకోవాల్సి వస్తుంది. మరి మీరు వినాలే సుమి. అయితే నుండ్రి ఇప్పుడు చూడరు. కాంగ్రెస్ క్లెయిమ్ ఏమన్నది? 5.75 lakh crore ఇన్వెస్ట్మెంట్ తెచ్చినానన్నది. ఎంఓయూలు పాతయి, రీసైకిల్డ్వి, అన్వెరిఫైడ్వి, ఇప్పటిదాకా పాత ఎంఓయూలు అనేటివి ఏమన్నా ఆడిట్ చేసినావా అని అంటే ఇది పిఆర్ స్టంట్. మళ్ళీ 5.75 లక్షల కోట్లు అనేది పేపర్ మీద ఉన్నదా? మళ్ళీ ఇది కాంగ్రెస్ యొక్క హీన చరిత్ర 70 సంవత్సరాల నుంచి మాట్లాడతాం అదేనానది. ఎందుకంటే భూమి మీద ₹1 కనబడలే. అగర్ మీరు దీనికి ఒకటే ఒక సాక్ష్యం ఏంది చెప్పాలనా ఫ్రెండ్స్? దీనికి ఒకటే ఒక సాక్ష్యం. 5.75 lakh crore నిజంగా ఇన్వెస్ట్మెంట్ వస్తే రాహుల్ గాంధీ పార్లమెంట్లో నిన్న కూర్చుంటుండేనా? ఏడ ఉంటుండే రాహుల్ గాంధీ? తెలంగాణ రైజింగ్ సమిట్లో కూర్చొని ఉంటుండే. సోనియా గాంధీ గారు ఏడు ఉంటుండే? తెలంగాణ రైజింగ్ సమిట్లో కూర్చొని ఉంటుండే. ఇది పేపర్ బూటకాల నాటకం తప్ప నిజంగా చెప్పురి 5.7 lakh crore వస్తే రాహుల్ గాంధీ ఏడ కూర్చుంటుండే? తెలంగాణ విజన్ 2047 అని చెప్తారు. నేనేమంటా అంటే దేవుడు ఎరుగు మీ విజన్ 2047. నేనేమంటా అంటే వచ్చే సంవత్సరం కాకుండా వచ్చే సంవత్సరం టైం ఇస్తున్నా మీకు. 20th April 2027 నాటికి మీరు ఇవి చేసి చూపెట్టురు. ఈ పెట్టుబడులు తెచ్చి చూపెట్టురు అని అంటున్నా. 5.75 lakh crore. ఫర్గెట్ అబౌట్ 2047. నాకు నమ్మకం లేదు 2047 వరకు. 20th April 2027 వరకు ఏం చేస్తారని చెప్పి మాట్లాడుతున్నా. విజన్ డాక్యుమెంట్ అని మాట్లాడితే ఇది నిజంగా చెప్పాలంటే ఒక మెరుస్తున్న బుక్లెట్, చమకాస్తున్న బుక్లెట్. దానికి రోడ్ మ్యాప్ లేకపోయి, ఫండింగ్ ప్లాన్ లేకపోయి, టైమ్ లైన్స్ లేకపోయి. నిజంగా చెప్పాలంటే ఒక ఫోటోషాప్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినట్టున్నది కంప్లీట్గా ఈ గవర్నెన్స్ అనేది. 5 సంవత్సరాలలో నువ్వు చెయ్యంది 24 సంవత్సరాల ప్రణాళికను ముంగటికి ఎట్లా తీసుకోబోతావు? నాకు 20th April 2027 వరకు తీసుకురా. 24/7 అని చెప్పి అయితే తీసుకొచ్చినావు కదా, ఆ 2047 నుంచి నేను 20 తీసిన డిడి, దాని తర్వాత మంత్ ఏప్రిల్ పెడుతున్నా, దాని తర్వాత YY 2027 పెడుతున్నా. కరెక్టా రాంగా ఫ్రెండ్స్? గ్లోబల్ సీఈఓలు వచ్చిర్రు, వరల్డ్ అటెన్షన్ వచ్చింది అని చెప్పి మాట్లాడతారు. ఏడగనబడ్డరు, ఎవరెవరు ఉన్నారు, ఎంతెంత కమిట్మెంట్లు ఇచ్చిండ్రు, వాళ్ళతో స్టేజ్ ఫోటోలు ఏమేమి ఉన్నాయి గ్లోబల్ సీఈఓలతోని. సరే సీఈఓలు కొంతమంది వచ్చిరని అనుకుందాం, మరి రేవంత్ అన్న మంచోడు కాబట్టి నేను మా అన్నకు సపోర్ట్ చేస్తా. సీఈఓలు వచ్చిరని అనుకుందాం, ఫోటోషాప్ కోసమైనా సరే, ఫోటో సెల్ఫీల కోసమైనా వచ్చిరని అనుకుందాం. మళ్ళీ జాబ్స్ మీరు ఇంపోర్ట్ చేసిరా, ఎక్స్పోర్ట్ చేసిరా? నాకు ఆ మాట చెప్పు. ఎందుకంటే నేను ఒప్పుకుంటా కొన్ని విషయాలల్లో తెలంగాణ మంచిగా అవుతుందంటే ఒప్పుకుంటా. మొన్నటిదాకా జీసీఎస్ఎస్ ఏదో అంటారు, అది బెంగళూరు టాప్ ఉండే. 30 జీసీఎస్ఎస్ఓ జిఎస్సిసిలో ఏమో ఉంటారు, దాన్ని బెంగళూరు టాప్లో ఉండే. ఇప్పుడు 41 తెలంగాణ మన భాగ్యనగర్ హైదరాబాద్కి వచ్చింది, అంటే టాప్ 1 పొజిషన్కి పోయింది. మళ్ళీ అది రేవంత్ రెడ్డి పుణ్యమా అంటే నేను ఖచ్చితంగా అది ఒప్పుకోను. తెలంగాణ తరతరాలుగా చేసిన కృషి వల్ల ఈ క్రెడిట్ వచ్చింది అని చెప్పి చెప్తా. అంతేగాని కేవలం రేవంత్ రెడ్డి గారు రాగానే వచ్చిందని మాత్రం నేను అదృష్టం ఏంటంటే రేవంత్ రెడ్డి గారి హయాంలో ఇది జరిగింది, నేను ఒప్పుకుంటా. అయితే నేనేమంటున్నా అంటే మళ్ళీ జాబ్లలో విజిబిలిటీ కావాలి కదా. ఇవాళ నువ్వు సీఈఓలను ఇంపోర్ట్ చేసినానంటున్నావు, మళ్ళీ జాబులు ఎవరికి ఎక్స్పోర్ట్ చేసినావు అని అంటున్నావు. ఇదే క్లాసిక్ కాంగ్రెస్ మోడల్ అని అంట. వీళ్ళు ఏమంటారు, తెలంగాణని ఇన్నోవేషన్ హబ్ చేస్తానని అంటారు. మళ్ళీ స్టార్టప్ ఈకో సిస్టమ్ ఏమో వీక్ అవుతున్నది, జాబ్ క్రియేషన్ ఏమో ఫ్లాట్ అవుతున్నది. కరెక్ట్గా చెప్పాలనంటే టీ హబ్ స్పిరిట్ అంటారు కదా, ఆ టీ హబ్ స్పిరిట్ అనేది నీరు గారిపోతున్నది అని అంటారు. ఇన్నోవేషన్ ఏదైతే డ్రీమ్ ఉండేనో అది నీరు గారిపోతున్నది అని అంటారు. ఇన్నోవేషన్ డెలివరీ అనేది చెదలు పట్టిపోతున్నది అని చెప్పి మాట్లాడుతున్నారు. అపోజిషన్ రిమార్క్స్ ఇదే. మళ్ళీ దీని మీద ఏం మాట్లాడతారని అంటున్నా. ఈ సమిట్ తెలంగాణ ప్రజలకు నేను అంకితం చేస్తున్నాను అని అంటారు. అయితే నేనేమంటా అంటే ఈ కంప్లీట్ ఈవెంట్ అంతా హైదరాబాద్ సెంట్రిక్ ఫ్యూచర్ సిటీని భూముల రేట్లు పెంచడానికి జరిగినట్టు కనిపించింది తప్ప ఇండస్ట్రీ పెట్టేటోడు మొత్తం హైదరాబాద్లోనే పెడతాడా? చెప్పు నువ్వు ఒక మాట. డిస్ట్రిక్ట్లలో పోతే వాడికి ఇంకా భూమి పెద్దగా దొరుకుతుంది, తక్కువకు దొరుకుతుంది, చాలా ఎక్కువ కూడా దొరుకుతుంది. డిస్ట్రిక్ట్లలో ఒక్క ఇన్వెస్ట్మెంట్ నాకు కనబడలేదు. నిజంగా చెప్పాలనంటే కాంగ్రెస్ యొక్క జిహెచ్ఎంసీ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక సంస్థ నడిపినట్టు కనిపించింది తప్ప తెలంగాణ యొక్క జిల్లాలను ఇగ్నోర్ చేసిరు. ఎంతమందికి ఉపాధి కలుగుతుంది ఈ ఎంఓయూ వల్ల అనేది అక్కడ క్లారిటీ లేదు. అందరు డెలిగేట్స్ ఎవరెవరైతే వచ్చారో 5 స్టార్ క్లాస్ ఏమంటారు సమిట్స్లకు దిగి
రాజమర్యాదలు పొందిపోయినరు ట్యాక్స్ పేర్ల పైసల మీద. వీడికి ఆగిపోయిందా? వీడికి ఆగలే. సమిత్ అభి బాకీ మీరు వినాలి సుమి, ఇనుండ్రి. ఇండస్ట్రీస్ విల్ బింగ్ ల్యాక్స్ ఆఫ్ జాబ్స్ అని అంటాడు. మళ్ళీ ఇన్ని లక్షల ఉద్యోగాలు వస్తే ఎన్ని ఇండస్ట్రీస్ వస్తున్నాయి అన్నది రేవంత్ సర్కార్ చెప్పలే. మళ్ళీ ఇన్ని ఇండస్ట్రీలు వస్తే ఎంత పవర్ సప్లై ఇయ్యాలో చెప్పలే, ఎంత వాటర్ ఇండస్ట్రియల్ ల్యాండ్ అవుతుందో చెప్పలే, ఎంత లాజిస్టిక్ హబ్ అవుతుందో చెప్పలే, బేసిక్ నీడ్స్ అనేది చెప్పలే. జాబులు అనేవి బ్యానర్లు కడితే రావు రేవంత్ అన్న. కాంగ్రెస్ 24 గంటల పవర్ ఎన్నికనే తల్లడిల్తున్నది. 24 సంవత్సరాల ప్లాన్ ఇచ్చిందంటే మేము నమ్మాలా? ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడతారంటే గ్లోబల్ మ్యాప్ మీద తెలంగాణను పెడతామని అంటారు. అంటే గ్లోబ్ మీద తీసుకొచ్చి తెలంగాణ మ్యాప్ పెట్టగానే గ్లోబల్ మ్యాప్ అయిపోదు తెలంగాణ. ఇది అర్థం చేసుకోండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే అప్పులు పెరుగుతున్నాయి, ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అన్ని స్టాల్ అయిపోయినాయి, కూలిన కాళేశ్వరం ఏం చేస్తారనేది ఇప్పటిదాకా మాట్లాడతలేరు. ఇంకా చెప్పాలంటే ఇండస్ట్రీలు క్లోజ్ అవుతున్నాయి. తెలంగాణ రైజింగ్ అంటే ఏ రకంగా నమ్మమంటావు అని అంటున్నా. 2047 గోల్స్ క్యాల్కులేట్ చేస్తున్నారు అని అంటే ఇది ఒక పొలిటికలీ మార్కెటింగ్ డ్రీమ్ అని అంటారు. నిన్న ప్రియాంక వాద్రా గారు ఏమని అన్నారండి? మార్కెటింగ్ మే బహుత్ అచ్చే మోదీజీ అని అన్నారు. अब फिर आपके रेवंत रेड्डी को मैं क्या बताऊं? प्रियंका जी, ये मार्केटिंग PR स्टंट नहीं है तो क्या है? ना डेटा, ना MOU, ना क्लैरिटी, ना रिकॉर्ड्स, ना कुछ भी है. तो ये मार्केटिंग का PR स्टंट नहीं है क्या? बताइए मुझे. एक भी MOU आज तक ప్యూర్ హైప్ ఫ్రెండ్స్, ఇది ప్యూర్ హైప్. 0 అవుట్కమ్లు వచ్చినాయి. తెలంగాణ గ్లోబల్ ఎకానమీతో కంపీట్ చేస్తుందని చెప్పి మన ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడతారు. ఏ రకంగా మాట్లాడుతుందండి? తెలంగాణ ర్యాంకింగ్ స్లిప్ అవుతుంది, అగ్రికల్చర్లా పెద్ద స్ట్రెస్ నడుస్తున్నది, రైతులు ఇబ్బందికరమైన పరిస్థితులలో ఉన్నారు. పాత ప్రభుత్వాలు ఉంటేనే మంచిగుండు, మాకు ఏడికెందుకు తెచ్చుకున్నాం రా నాయన ఈ పంచాయతీని అని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు. జాబ్ నోటిఫికేషన్లు డిలే అవుతున్నాయి, జాబ్ క్యాలెండర్లు ఏమైనాయి, బేసిక్ గవర్నెన్స్ లోట్ అవుతున్న దగ్గర, నోటిఫికేషన్ లేన్ల దగ్గర ఏందన్నా ఇవన్నీ డెల్యూజన్లు ఇల్యూజన్లు అని మాట్లాడితే ఏమైనా సబ్జెక్ట్ ఉన్నదా? లేదు. హకీకత్లా తీసుకొని మాట్లాడితే కేసీఆర్ ఏదైతే పాలన ఉండే చూడు 2014 నుంచి 2023 వరకు 3.3 lakh crore రియల్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయట. ఈ రికార్డ్స్ మొత్తము TSI పాస్ రికార్డ్స్ ద్వారా మాట్లాడుతున్నాం. When we take the data abstract from 2014 to 2023 under the regime of KCR or the KCR government, Telangana has recorded investments worth of 3.3 lakh crore, and the data is extracted from the TSI pass records. రేవంత్ రెడ్డి 2024 to 2025 మాట్లాడితే ఇప్పటిదాకా జీరో ఒక్క MOU రాలే. డావోస్ నుంచి ఇవాళ తెలంగాణ సమిత్ వరకు. బీజేపీ స్టేట్స్ గుజరాత్ UP MP తీసుకొని మాట్లాడినా గుజరాత్ GIM ప్రకారము 4.5 lakh crore యాక్చువల్గా వచ్చినాయి. UP GIS ప్రకారము 10,000+ ప్రాజెక్ట్స్ వచ్చినాయి. తెలంగాణ కాంగ్రెస్ సుమిత్ల ఒక్క ప్రాజెక్ట్ నేల మీదకి రాలే, సింగిల్ శంకుస్థాపన కూడా జరగలేదు. ఇక్కడ బెనిఫిషరీ ఎవడు కంప్లీట్గా అని చెప్పి మాట్లాడితే ఈ సమిత్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా PR హెడ్లైన్స్ వచ్చినాయి, ఫోటోలు వచ్చినాయి, ఇంటర్నేషనల్ ఆప్టిక్స్ వచ్చింది. ఒక రేవంత్ రెడ్డి గారి సెల్ఫ్ ప్రమోషన్ ఈవెంట్ అయింది. కాంగ్రెస్కి ఇది ఒక అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ అయిపోయింది. పబ్లిక్ పైసా కోట్లలో ఖర్చు అయింది. కాంట్రాక్టర్లకు నిజంగా చెప్పాలనంటే ఒక పాలిట దైవం అయింది. పబ్లిక్ మనీని కులేయాం కాల్చి కాఫీ చేసుకొని తాగిండ్రు కేవలం కాంగ్రెస్ ఇమేజ్ కోసం. ఇలా రియల్ తెలంగాణ యువకులు అడుగుతున్నారు, మాకేం మిగిలింది అని అంటే కంకిల పొట్టు మిగిలింది, మీకేమైనా కనబడితే నాకు చూపెట్టరు అని అంటున్నా. జాబుల ప్రస్తావన కనబడలే, స్టార్టప్ల ఈకో సిస్టమ్ ఏందో కనబడలే, పాలసీ ఏందో కనబడలే, ఇప్పటిదాకా ఎన్ని ఇన్వెస్ట్మెంట్లు వచ్చినాయో కనబడలే, దానికి కావలసిన ఒక ప్రణాళిక కూడా మనకు కనబడలే. యాజ్ యూజువల్ రిపోర్ట్ కార్డు పెడదాం ఒకసారి. రేవంత్ రెడ్డి సర్కార్ది రిపోర్ట్ కార్డు పెడితే ప్లానింగ్కి 3 మార్కులు వేస్తున్నారు విశ్లేషకారులు, పూర్ కోఆర్డినేషన్ అని అంటున్నారు. మన పార్టిసిపేషన్కి 2 మార్కులు వేస్తున్నారు, ట్రాన్స్పరెన్సీకి 1 మార్క్ వేస్తున్నారు, ఎకనామిక్ వాల్యూకి నేనైతే 0 వేస్తా, వీళ్ళు 2 వేస్తున్నారు. ఎగ్జిక్యూషన్కి వచ్చేసరికి కేవలం ఆ స్టేజ్కి చేసి అదంతా పెద్దగా పెట్టారు కాబట్టి 3 మార్కులు వేస్తున్నారు. క్రెడిబిలిటీ ఏంది అని అంటే కరెక్ట్గా వేస్తున్నారు, 0 వేస్తున్నారు. ఎందుకు వేస్తున్నారు అంటే పూర్ కోఆర్డినేషన్ ఉన్నది. 80% సీల్డ్ ఏవైతున్నాయో అవి అఫీషియల్సే కూర్చుని ఉన్నారు. ఎంత పెద్ద వాళ్ళు ఎవడైతే ఒక్క MOU సైన్ చేయలే, ఒక్క సెక్టార్ డేటా లేదు, ఇన్ఫ్లేటెడ్ ఫిగర్లు కనిపిస్తున్నాయి. రియల్ కీ టేక్ అవేస్ ఏమున్నారు అని అంటే కంకిల పొట్టు. అపోజిషన్స్ ఏదైతే అథెంటిసిటీ మాట్లాడితాయో అక్కడ ఏం లేదు. సో ఈ కాంగ్రెస్ గ్లోబల్ సమిత్ అనేది అయితే మాట్లాడుతుందో ఇది నిజంగా చెప్పాలనంటే గోబెల్ సమిత్ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఫేక్ నంబర్లు, ఫేక్ క్రౌడ్లు, ఫేక్ అనౌన్స్మెంట్లు. ఇన్వెస్టర్లు వచ్చిర్రు అని అంటే ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చిర్రు, కాంగ్రెస్ లీడర్లు వచ్చిర్రు. అసలైన కాంగ్రెస్ దిగ్గజ నాయకులే రాలే. ఇది ఒక గ్లోబల్ సమిట్ అవుతుందా?
శంఖంలో పోస్తేనే తీర్థం అవుతుంది కదా. పెద్ద పెద్ద లీడర్లు వచ్చినా కాంగ్రెస్ సోనియా గాంధీ రాహుల్ గాంధీ రాకపోతే తీర్థం అవుతుందా? అది 5.7 lakh crore అగర్ ఇన్వెస్ట్మెంట్లు వస్తే రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ గీన్నే కూర్చుంటారు, పార్లమెంట్లో కూర్చోరాళ్ళు. ఈడికైనా డడ్డనగర డన్ డిమ్కా అవుతుంది. కాంగ్రెస్ అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ అవుతుంది. కేవలం అండ్ కేవలం ఓన్లీ పవర్ పాయింట్ స్లైడ్లు నడిచినాయి. తెలంగాణ ఇన్వెస్ట్మెంట్ అడుగుతున్నది రేవంత్ అన్న, ఇన్స్టాగ్రామ్ కంటెంట్ కాదే. ఎంఓయూ లిస్ట్ ఏదే, ఎంప్లాయ్మెంట్ నంబర్ లేవే, ల్యాండ్ అలాట్మెంట్ లెటర్లు ఉన్నాయానే, ఇన్వెస్టర్ కమిట్మెంట్లు ఏమైనా చూపుతావానే. ఇవాళ ఈ సమిత్ అనేది ఒక స్కామ్ అయిపోయిందని అంటున్నారన్న, గంభీరమైన ఆరోపణలు చేస్తున్నారన్న. ఇండస్ట్రీస్కి ఏం వచ్చినాయనంటే కంకిల పొట్టు వచ్చినాయి, కాంగ్రెస్కి మాత్రం పబ్లిసిటీ వచ్చింది. ఇది గ్లోబలైజేషనా అన్న? కాంగ్రెస్ స్టైల్ మానిటైజేషన్ అంటున్నారు. కాంగ్రెస్ గ్లోబల్ సమిత్కి ఇది ఒక కాంగ్రెస్ గ్లోబల్ స్కామ్ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇవాళ తెలంగాణ ఇన్వెస్టర్లను అడుగుతుంటే ఇవాళ మీరు ఈవెంట్ మేనేజర్లను పరిచయం చేస్తున్నారు. అవగా చూసినావా ఇంత పెద్ద ఈవెంట్ చేసిన నేను రేవంత్ అన్నది అని చెప్పి రేపు ప్రాజెక్టులు తీసుకుపోయేటోళ్ళు కనిపిస్తున్నారు. యువకులు ఇండస్ట్రీలు ఎక్స్పెక్ట్ చేస్తుంటే కాంగ్రెస్ కార్యకర్తలకు కాంగ్రెస్ మనుషులకు ఇన్వాయిస్ చేసుకునే ఆస్కారం దొరుకుతున్నది ఈ ఈవెంట్లల్లో. కాంగ్రెస్ కేవలం ఇది ప్రమోషన్ చేసిందన్న. యువకులు తెలంగాణ ప్రజలు ప్రోగ్రెస్ అడుగుతున్నారన్న. ఏడ ఉన్నదన్న ప్రోగ్రెస్? ఓ భారీ బడ్జెట్ RRR. ఇది రైజింగ్ తెలంగాణనా లేకపోతే రేవంత్ రెడ్డి రైజింగ్ రేవంత్ రెడ్డియా? RRR 2.0నా? ఇలా అడుగుతున్నది చిత్రగుప్త్, అడుగుతున్నది తెలంగాణ. భారత్ మాతాకి జై.